లక్ష్మీనారాయణ అంటే మీరేనా? అవును సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి? ఈ కంపెనీలో మీరు 10 లక్షల రూపాయలు చీట్ చేశారని మీ మీద కేసు పెట్టారు. నేను 10 లక్షల రూపాయలు చీట్ చేయడం ఏంటి? నువ్వే చేసావు. యశోద హాస్పిటల్కి నువ్వు కట్టిన బిల్స్ లక్ష్మీనారాయణ. చూడు, అది నా పర్సనల్ యూస్కి వాడుకున్నది కాదు. దయచేసి ఇవన్నీ చెప్పొద్దు. ఇదే ఫ్యాక్టరీలో ఓ రోజు నన్ను సంకళ్ళు వేసి బయటికి పంపించావు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఆ 10 లక్షలు కట్టి ఇక్కడి నుంచి కదులు, లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆడరా. తమ్ముడు, ఏంటి? పోలీసులు వచ్చారా? నేను దొంగతనం చేశానంటున్నాను. నేను దొంగతనం చేయటం ఏంట్రా? యజమానికి తెలియకుండా వాడుకుంటే దాన్ని దొంగతనమే అంటారు. అది కదరా తమ్ముడు, అది నా పర్సనల్గా నేను వాడుకోలేదు. నా జీతం తప్ప నేనేమీ వాడుకోలేదు. అది మన కుటుంబానికి బాగా కావాల్సిన అమ్మాయి ఖర్చు పెట్టాను రా. మన బంధువుల అమ్మాయి ఖర్చు పెట్టాను. అనాథలందరూ మాకే బంధువులా? అలా అనకండ్రా. సార్, వీళ్ళని ఎందుకు సార్ అడుగుతారు? మీ చేతులు అడిగే చేతులు కాదు సార్, ఆదుకునే చేతులు. రండి సార్, వెళ్ళిపోదాం. రండి సార్. లక్ష్మీబాబుని అరెస్ట్ చేస్తారా? సమయం వచ్చినప్పుడే చూపించాలరా మన యూనియన్ అంటే ఏంటో. వెయ్యండి. తీసుకో. ఈ డబ్బు సరిపోకపోతే మా జీతాల్లోంచి కట్ చేసుకోండి. అంతేకాని లక్ష్మి గారి చేతులకి సంకెళ్ళు పడితే ఇక్కడెవ్వడి చేతులు మిగలవు. బాబు, కావలసిన వాళ్ళందరూ మీకు దూరమైన కార్మికులందరూ మీకు ఎప్పుడు అండగానే ఉంటాం బాబు. వీడు ఏ రకంగానూ బయటికి వెళ్ళేలా లేడు. అవును అంకుల్, అసలు ఆ డబ్బులు వీడు హాస్పిటల్ ఎవరు ఖర్చు పెట్టుంటాడు? అంత డబ్బు ఖర్చు పెట్టి ఓ పేషెంట్ ని ఇవాళ దాకా బతికించాల్సిన అవసరం ఏంటి? ఇదేదో కరెక్ట్ రూట్ లా ఉంది. నాన్న, నిన్నో విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంట్రా అది? నీ అంత పోరంబోకేదవ ఈ భూమి మీద ఇంకోటి ఉంటాడంటావా? వదిలే. వదిన చెప్పుచ్చుకుని మాత్రమే కొట్టింది, నేను షూచ్చు కొట్టేస్తాను. జాగ్రత్త. పెద్దాయన్ని పట్టుకుని ఏంటయ్యా మాటలు? చా, ఈడికంటే ఎదవలు ఉండరు అనుకున్నాను కానీ మీరు ఈడికంటే పెద్ద ఎదవలరా. అసలు మీ అన్నయ్య గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఆయన లాంటి వాడు ఇంటికి ఒకడు ఉంటే వీళ్ళంటి లుచ్చాలు మీలాంటి సన్నాసులు ఈ దేశంలోనే ఉండర్రా. మీరు చీ అన్నా పో అన్నా మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీని వదలకుండా ఆయన ఇక్కడ ఉండబట్టే మీకు ఈ రోజు నీ ఫ్యాక్టరీ మిగిలిందిరా. లేకపోతే ఈ లుచ్చాగాడు ఎప్పుడో దీని పాత ఇనప సామాన్లోడికి అమ్మేసివాడు. మీరు బొక్క పకీర్లా బట్టలు లేకుండా రోడ్లంటా అని చెప్పి ఐసులో అమ్ముకుందరు చెత్తనాయల్లారా. మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఇంతకాలం మీకిచ్చిన మర్యాదే మీ అన్నయ్యని చూసి ఆయనకే మర్యాద లేకుండా చేశారు. మీకు మర్యాద ఏంట్రా? రే అన్నయ్య, వీళ్ళ అన్నయ్యని వీళ్ళు తలదించుకునేలా చేశారు, కానీ నేను నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. బంగారం లాంటి వదిన్ని దూరం చేసుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసురా. ఆవిడ్ని వదిలేసి వీళ్లతో ఉంటామేంట్రా? పద, వదిన దగ్గరికి వెళ్దాం. తప్పు చేసే ముందు ఆలోచించాలి గాని తప్పు దిద్దుకునే ముందు కాదురా. నువ్వేం ఫీల్ అవ్వకు, వదిన నేను క్షమిస్తుందన్నయ్య. పద. రేయ్, మీ అన్నయ్యని మీ నలుగురు కాదనుకున్నా 4,000 మంది కార్మికులు కావాలనుకుంటున్నారా. అదిరా, అది లక్ష్మీనారాయణ అంటే. ఆయన చిటికన వేలు మీద ఎంటు కూడా పేకలేరు. పదన్నయ్య. పిచ్చి నా కొడుకులు. డబ్బు అవసరమైతే మళ్ళీ వాళ్ళే వస్తారు. వదిలేయండి. ఇంతకీ ఈ యశోద హాస్పిటల్ ఇక్కడ? గుడ్. ఓ పేషెంట్ కోసం గార్డియన్గా మీ అన్నయ్యలా తప్పన పడే మనిషిని నేను ఇంతవరకు చూడలేదయ్యా. ఎక్కడో చూసా 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 చూసా
బేటా నీ నందిని దొరికింది. బేటా నందిని దొరికిందా? దొరికిందిరా. ఎవడైతే నిన్నిలా చేశాడో వాణ్ణి నీ కళ్ళ ముందే చంపి నీ పెళ్లి చేస్తాను. నువ్వు ధైర్యంగా రా. ఎక్కడికమ్మా? నా కొడుకు దగ్గరికి. ఎక్కడికి? ఆ లక్ష్మి గారి దగ్గరికా? వాడు మీకు అన్నయ్య కాకపోవచ్చు, కానీ నాకు కొడుకు. వాడి చెల్లికి గుక్కిడి పాలిచ్చానని మన కుటుంబం పరువు రోడ్డు పాలు కాకుండా చూశాడు. వాడురా నిజమైన కొడుకు. రేయ్, మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చి వాడికి క్షమాపణ చెప్పి వాణ్ణి ఈ ఇంటికి తీసుకురండి. లేకపోతే మొత్తం ఆస్తంతా వాడి పేరు మీద రాసిస్తాను. ఒరేయ్ జనార్దన్, పచ్చని నా కుటుంబంలో అడుగు పెట్టా. ఎవరికి కాకుండా చేశా. నిన్ను చంపేయమని నా పెద్ద కొడుకుతో ఒక్క మాట చెప్తే 2 నిమిషంలో నువ్వుండవు. గుర్తుంచుకో. ఏంటంకుల్, ఆస్తంతా వాడికి రాసిచ్చేస్తానంటుంది? అసలు వాడు ఉంటే కదా చంపేద్దాం, అందరినీ చంపేద్దాం. వదినా, తర్వాత నాకు కూడా గోరింటాకి ఎట్టవా? గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటారు, నీకెందుకు? చా, ఇంత ముందు ఆడోళ్ళు చెవులకు దుద్దులు ఎట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మగోళ్ళు ఎట్టుకుంటున్నారు. ఇంత ముందు ఆడోళ్ళు జుట్టు పెంచుకునేవారు, ఇప్పుడు మగోళ్ళు పెంచుకుంటున్నారు. అప్పుడు ఆడోళ్ళు చేసిన ఇప్పుడు మగోళ్ళు చేస్తామే ఫ్యాషన్ అమ్మా. అయితే వెళ్ళి చీర కట్టుకో. అరిచింది మీరేనా? నేనే. ఏం అరు 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 నందిని, నందిని, కమ్ ఆన్ స్పీక్, ఐ సే. నందిని, ఎంతకాలం ప్రయత్నించడం మా వల్ల కాలేదు. మీ మాట వెనక నాకు స్పృహలోకి వచ్చింది. ఆమెకు మీరంటే ప్రేమైనా ఉండాలి, భయమైనా ఉండాలి. భయమే, భయమే. హలో బాసు, మహా క్లాసు, అలా చూస్తే అమ్మ మాసు, ఎదురొస్తే సరాసరి, ఎదరేగే మరి మరి